తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా విశాఖలో శ్రీ లలిత సప్తస్వర గాన వైభవం ఘనంగా నిర్వహించారు. టీటీడీ దేవాలయంలో శ్రీభక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 మంది మహిళా బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. విశాఖలోని టీటీడీ, సింహాచలం, కనక మహాలక్ష్మి దేవాలయాల్లో ఆధ్యాత్మిక గానయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ బాగుండాలని అన్నమాచార్యుల వారి సంకల్పం, సంచారం చేస్తూ సంకీర్తనలు ఆలపించాలనే ఉద్దేశంతో పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచల క్షేత్రంలో శ్రీలలిత సప్తస్వరాల బృందం అంతా కూడా 9 సంకీర్తనలని ఆలపించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాము. అందరి నోట హరిగోవింద మా అన్నమయ్య అనే ప్రచారానికి మేమందరం కూడా పూనుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాము. అన్నమాచార్య కీర్తనలు ఎన్నో మాకు నేర్పించి మా గుడి దగ్గర ప్రతి సోమవారం మాకు వర్డ్ టు వర్డ్ మాకు నేర్పించి ఆ ట్యూను, పల్లవి, చరణం ఎలా పాడాలి ఏంటి చాలా బాగా నేర్పిస్తారండి. స్వామివారికి వడ్డీ కాసులు వాడు అనడానికి అసలు 100 మంది అనుకుంటే వడ్డీతో సహా 150 మంది మేము వచ్చి పాడామండి. అది మా జన్మ అదృష్టం అండి. అన్నమాచార్య సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో దీనికోసమని అందరం కూడా నెల రోజులు బట్టి అదే పనిగా సాధన చేస్తూ ఉన్నామండి. ఇంతలాగా మా అందరినీ ట్రైన్ చేయబట్టే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా అయ్యింది. బిగ్ గ్యాదరింగ్ ఒకటి చేసి అందరి చేత అన్నమయ్య కీర్తనలు పాడించడం అనేది చాలా ముదాహమైనటువంటి విషయం. ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఈవెంట్. అలాగే చాలా చక్కగా చేశారు ప్రోగ్రామ్స్.